విశ్వాదిక భూతత్వము మొదలు శివతత్వము వరకు గల అన్నిటికంటే అధికురాలు. వేదములో విశ్వాదికత్వము పురుషపరముగా చెప్పబడినది, ఇచట స్త్రీపరముగా చెప్పబడినది. రెండిటికిని అభేదము. వేదవేద్య వేదములచే తెలియదగిన తల్లి. నేను అన్ని వేదముల చేతను తెలియదగిన వాడను అని భగవంతుడగు శ్రీకృష్ణుని వాక్కు. చింతామణి గృహమునకు 4 ద్వారములు కలవు. అవి వేద రూపములు. వాని ద్వారా వెళ్ళి దేవతా దర్శనము చేయవలెను. ఋగ్వేద దేవతలు, యజుర్వేద దేవతలు, సామవేద దేవతలు, అథర్వవేద దేవతలు వీటిచే తెలియదగిన తల్లి. వింధ్యాచల నివాసిని మహావిష్ణువు యొక్క యోగమాయ నంద యశోదులకు కూతురుగా జన్మించెను. కంసుడు ఆమెను చంపబోగా ఆ పసిబిడ్డ ఆకాశమునకెగిరి దేవి అయి కంసుని హెచ్చరించి వింధ్యాచలమునకేగి అచట నివసించెను. ఆమెయే వింధ్యావాసిని దేవి. అందువలన అమ్మ వింధ్యాచల నివాసిని. విధాత్రి విధాతృడు అనగా బ్రహ్మ సృష్టికర్త. తల్లి విధాత్రి అనగా సృష్టిని చేయునది. ధాత్రి అనగా పెద్ద ఉసిరి. దానియందు విశేషముగా ప్రీతి కల తల్లి విధాత్రి. వేదజనని కుండలిని శక్తి వలన అచ్చులు హల్లులు పుట్టినవి. అందువలన తల్లి వేదమాత. ఈ విషయము దేవీ పురాణములో కలదు. విష్ణుమాయ విష్ణుమాయ అనగా భేద దర్శనమును కలిగించునది. నీవు నేను అను అజ్ఞానమే విష్ణుమాయ. దీనిని జయించిన వాడే జ్ఞాని. ఈ విషయం భాగవతమునందలి రంతిదేవుని కథలో కలదు. విలాసిని విలాసము కలది విలాసిని. అమ్మ ఉల్లాసభరితమైనది. క్షేత్రస్వరూప శరీరము స్వరూపముగా గలది. స్థూల శరీరము ప్రకృతి స్వరూపము కావున క్షేత్రమనబడును. అట్టి క్షేత్రమే తన రూపముగా కలది. తల్లి క్షేత్రము అనగా శరీరము. పరమేశ్వరుడు క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ. క్షేత్రేసి శరీరములకు ప్రభువైన శంకరుని భార్య. క్షేత్రజ్ఞ పాలిని శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును తెలుసుకొను ఆత్మ క్షేత్రజ్ఞుడు. పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము అను 24 తత్వములకు క్షేత్రమని పేరు. దానిని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు. ఈ రెండిటిని రక్షించునది తల్లి. క్షయవృత్తి వినుర్ముక్త అస్తి జాయతే వర్ధతే పరిణమతే అపక్షయతే నశ్యతి. ఈ 6 షడ్భవ వికారములందురు. ఇవి శరీరమునకు తప్ప ఆత్మకు లేవు కనుక తల్లి క్షయవృద్ధుల చేత విడువబడినది. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలునిచే పూజింపబడినది. యాగభూమికి క్షేత్రమని పేరు. దానిని పాలించువాడు క్షేత్రపాలుడు. వానిచే అర్చింపబడినది తల్లి. శివుడు ధారకాసురుని సంహరించుటకై కాళికను సృష్టించెను. ఆమె ధారకుని సంహరించెను. కాని ఆమె క్రోధాగ్ని చల్లారలేదు. శివుడు బాలరూపుడై ఏడవసాగెను. కాళి ఆ బాలుని ఎత్తుకొని స్తన్యమునిచ్చెను. బాలరూపుడైన శివుడు స్తన్యము ద్వారా ఆమె క్రోధాగ్ని తాగెను. ఆ బాలునికి క్షేత్రపాలుడని పేరు. అతడు శివుని అవతార విశేషము. ఈ కథ లింగ పురాణములోనిది.